హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు స్పెషల్ వచ్చేసి దొండకాయ టమాటో పచ్చడి, రోటి పచ్చడి అండి. ఎలా చేయాలో మనం తయారీ విధానం చూద్దాం. దొండకాయలు ఒక పావు కేజీ తీసుకొని అదిగో అలా సన్నగా తరిగి, టమాటాలు ఒక 2 తరిగి అదిగో అలా సన్నగా మీడియం సైజులో తరిగి అలా మగ్గబెట్టాలన్నమాట. చింతపండు, నిమ్మపండు అంత చింతపండు తడి పొడిగా నానబెట్టుకోవాలి. అవి మగ్గేసరికి చింతపండు నానుద్ది. పచ్చిమిరకాయలు 17 పచ్చిమిరకాయలు ఇది ఇలా సెంటర్ కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చూసారా ఫ్రెండ్స్, అది వేగిపోయాయి. ఇప్పుడు పచ్చిమిరకాయలు వేసుకున్నాం అన్నమాట. పచ్చిమిరకాయలు కొంచెం ఆయిల్ వేసి మగ్గబెట్టాలి. ఇందాకలు ఎందుకు పిలిచానంటారా? అదిగో కొంచెం అలా బాయిల్ అయ్యాక వీటిలోనే ఎండుమిరపకాయలు వేసి వేయించుదాం. పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు కాంబినేషన్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అచ్చం పచ్చిమిరపకాయలు వేసి చేసుకోవచ్చు, అచ్చం ఎండుమిరపకాయలు వేసి చేసుకోవచ్చు. కానీ 2 వేసి చేస్తే ఏంటంటే టేస్ట్ అసలు భలే ఉండిద్ది. అందుకే మనం రోటి పచ్చడి చేస్తున్నాం కాబట్టి అసలు ఎంత బాగుండిద్ది అంటే అంత బాగుండిద్ది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకు చెప్పండి కామెంట్ సెక్షన్లో. ఇలా కొంచెం సిమ్లో ఉంచుకోవాలండి, లేకపోతే మాడిపోతుంటాయి అన్నమాట. సిమ్లో ఉంచి ఇదిగో ఇలా మూత పెట్టి మగ్గిపోతాయి అన్నమాట. ఇదిగో ఫ్రెండ్స్, ఇదిగో ఇలా వేగాలన్నమాట. ఇవి వేగాక ఇదిగో ఇలా సపరేట్ చేసి పెట్టుకోవాలి. ఇవి వేగాయి కాబట్టి ఇప్పుడు మనం శనగిత్తనాలు ఒక 2 స్పూన్స్ వేసి అదే కళాయిలో వేయించుకుందాం అన్నమాట. పచ్చిగా ఉంటే అసలు బాగోవు అన్నమాట. అందుకని చెప్పి ఇవి కొంచెం వేయించుకోవాలి. ఇవి వేగే లోపల మనం రోల్ క్లీన్గా పెట్టుకోవాలి. ముందు రోలు కొంచెం వాటర్ పోసి క్లీన్ చేసి నీట్గా తుడిచిపెట్టుకోవాలి. ఇదిగో ఇలా క్లీన్గా పెట్టుకోవాలి. నెక్స్ట్ రోకల బండ, అదిగో రోకల బండ కూడా క్లీన్గా అయిపోయింది. ఇప్పుడు మనం శనగిత్తనాలు వేగినాయో లేదో చూద్దాం. అందుకు వేగుతున్నాయి. అవి వేగేటప్పుడే కొద్దిగా ఒక 1/2 స్పూన్ ధనియాలు, ఎక్కువ వేసుకోకండి, 1 స్పూన్ ధనియాలు, కొద్దిగా అలా వేగాలన్నమాట. మనం వేయించి పెట్టిన శనగిత్తనాలు, ధనియాలు, ఒక స్పూన్ జీలకర్ర, ఒక పాయ ఎల్లిపాయలు, 1/2 స్పూన్ సాల్ట్, చిటికెడు పసుపు ఇవన్నీ వేసి ఇప్పుడు దంపుకున్న విధానం చూసేద్దాం. అదిగో అవన్నీ పప్పులు వేయించినవి మొత్తం అవన్నీ ఎల్లిపాయలు, జీలకర్ర మొత్తం వేసి మెత్తగా దంపుకున్నాం. పసుపు ఉప్పు కూడా వేసానండి. అదిగో చూడండి, పసుపు ఉప్పు వేసి కూడా ఇలా దంపుకుందాం అన్నమాట. మెత్తగా దంపుకోవాలి. అన్నీ ముందు వేసి దంపితే ఏంటంటే ఈ పప్పులు అనేవి నలగవు కాబట్టి ఇవి నలిగేటట్టుగా ఇవి ఇలా దంపుకుందాం. బాగా మెత్తగా దంచాలన్నమాట. ఇవి దంచకపోతే ఏంటంటే ఆ పప్పులు వీటిలలో ఉంటే నలగవు అన్నమాట. అదే ముందు మనం పప్పులు దంచామనుకోండి అసలు తింటుంటే అక్కడక్కడ చిన్న పలుకులు తగిలితే బాగుంటుంది. మరి మెత్తగా దంచకూడదండి, కొంచెం పలుకుగా. నేను ఇప్పుడు చూపిస్తాను ఏ రకంగా మనం దంచాలి. చింతపండు కూడా వేసానండి. చింతపండు కూడా వేసి మెత్తగా దిగేలా దంచాలన్నమాట. ఎందుకంటే చింతపండు వాటితో పాటు వేస్తే అంటే అక్కడక్కడ తొక్కలుగా మిగిలిపోతుంది అన్నమాట. అది వీటితో పాటు వేస్తే మెత్తగా నలిగిపోద్ది, అక్కడక్కడ తొక్కులు కాకుండా ఉంటుంది అన్నమాట. మీరు చూసారా ఎలా నలుగుతున్నాయి? అందుకని బాగా మెత్తగా దంచుకోవాలి. ఇది ఈ విధంగా మెదగాలంటే ఈ విధంగా మెదిగినాక మనం పచ్చిమిరపకాయలు వేయాలి. ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు ఆగు అదిగో ఇలా వేసి మళ్ళీ ఒకసారి మనం దంచాలి. ఇలాగా
మెత్తగా దంచుకోవాలి మొత్తం కలిసే విధంగా. ఇదిగో చూడండి, బాగా దంచాలి. ఇదిగో ఇలా దంచుతూ ఉండాలన్నమాట. పచ్చిమిరకాయలు కూడా వాటితో పాటు వేస్తే పచ్చిమిరకాయలు నలగవని కాబట్టి ముందు నలగనివన్నీ వేసుకొని దంచాలన్నమాట. వాటితో వేస్తే నలుగుతాయి కానీ అక్కడక్కడ పచ్చిమిరకాయ ముక్కలు కనపడతాయి అన్నమాట. అవి కనపడకుండా ఎండుమిరపకాయలు కనపడకుండా ఉండాలంటే ఇలా దంచుకుంటూ ఉండాలి. చూసారా ఫ్రెండ్స్, ఇదిగో మెదిగింది. ఇదిగో ఇలా మెదిగాక ఇప్పుడు మనం దీంట్లో దొండకాయ ముక్కలు వేసేద్దాం. దొండకాయ ముక్కలు ఇప్పుడు వాటిని దంచాలి. కచ్చా పచ్చగా దంచుకోవాలండి, ఎందుకంటే మెత్తగా పేస్ట్ లాగా అయిద్దని మనం రోట్లో దంచుకుంటున్నాం. కచ్చా పచ్చగా అయితే మనం తింటున్నప్పుడు ముక్కలు తగులుతూ ఉంటే బాగుంటుంది. అందుకని కచ్చా పచ్చగా దంచాలి. ఇలాగా మెత్తగా పేస్ట్లా దంచుకోకూడదు, కచ్చా పచ్చగా దంచాలన్నమాట. చూడండి నేను ఎలా దంచుతానో మీకు కూడా చూపిస్తానన్నమాట. కచ్చా పచ్చగా ఇలా చిన్నగా దంచుకోవాలి. అవి అలా కచ్చా పచ్చగా ఉన్నప్పుడు మనం టమాటాస్ కూడా వేసుకోవాలి. ఎందుకంటే ఇవి మెత్తగా మెదిగినాక మళ్ళీ వేసి దంచామనుకోండి, ఇవి మెదిగేసరికి అది ఇంకా మెత్తగా అయిపోద్ది. కాబట్టి ఇవి కచ్చా పచ్చగా ఉన్నాయి, అవి వేసి దంపి ఆ టమాటాలన్నీ మెత్తగా అయ్యేదాకా దంచాలన్నమాట. ఇది ఇలా మెత్తగా దంచుకోవాలన్నమాట. కూర్చో కూర్చో కూర్చో. నువ్వు కూడా దంచమ్మ గాయత్రి, నువ్వు కూడా దంచు దంచు కూర్చొని దంచు. మా పాప కూడా నేను దంచుతాను వస్తుందండి. చిన్నపిల్లలు కదా, మనం ఏది చేస్తే అది చేస్తుంటారనమాట. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే పూసలకేమున్నది అనే పాట గుర్తొచ్చింది ఇలా రోట్లో నోడుతుంటే. చూడండి ఫ్రెండ్స్, ఇది ఇలా కచ్చా పచ్చాగా దంచుకోవాలన్నమాట. ఇలా ఇదిగో చూసారా ఫ్రెండ్స్, ఇదిగో ఇదా కచ్చా పచ్చాగా దంపుకోవాలన్నమాట. ఇలా దంచి అయిపోయే ముందు మనం సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకోవాలి. నాకైతే సరిపోలేదు, మళ్ళీ ఇంకొక హాఫ్ స్పూన్ వేసుకున్నాను. అంటే స్పూన్నర సాల్ట్ వేస్తే సరిపోతుంది. మీకు సరిపోకపోతే మీ టేస్ట్ని బట్టి మీరు వేసుకోండి అన్నమాట. కొంచెం కలపాలి, ఒకసారి సాల్ట్ వేసి దంచితే బాగుంటుంది అన్నమాట. సరే ఫ్రెండ్స్, ఇదిగో చూడండి మా పాప గ్లాసులు వేస్తుంది ఇట్లలో. ఇలా ఒక ప్లేట్లోకి తోడుకోవాలి. అదే కళాయిలో ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయాలి. ఆయిల్ హీట్ ఎక్కాలన్నమాట. మనం ఎప్పుడైనా పచ్చడి నొరంగానే వెంటనే ఆ పచ్చడి తీసినాయంగానే ఇది ఇలా నీట్గా కడిగి క్లీన్ చేసి పెట్టుకోవాలి. లేకపోతే ఏంటంటే పచ్చడి మొత్తం ఎండిపోతుంది. ఇలా ఒక మూత పెట్టుకున్నామంటే బాగా హీట్ ఎక్కిందో లేదో చూసుకోవాలి. కొంచెం హీట్ ఎక్కాలన్నమాట. ఆయిల్ అనేది హీట్ ఎక్కింది. 3 ఎండుమిరపకాయలు తీసుకొని ఇలా ముక్కలు దుంపి వేసుకోవాలి. అది అలా నూనె అనేది ఆ ముక్కు దుంపితే ఆ నూనె అనేది లోపల కంటప్పుడు బాగా వేగుతాయి. వేగుతుండగానే మనం తాలింపు గింజలు వేసుకోవాలి. అసలు పచ్చడి తాలింపు అయిపోయినా బాగుండిద్దండి, ఎందుకంటే మనం మొత్తం
మగ్గబెట్టాము, ప్లస్ శనగిత్తనాలు అవన్నీ వేయించుకుని వేసాము కాబట్టి మా హస్బెండ్కి ఇలా రోటి పచ్చడి తాలింపు వేస్తే చాలా ఇష్టం అనమాట తనకి. అందుకని చెప్పి తన కోసం ఇలా వేస్తాను. కొద్దిగా కరివేపాకు, ఇలా వేగాలి. చూసారా ఫ్రెండ్స్, తాలింపు మొత్తం బాగా వేగిపోయింది. ఇప్పుడు ఆ పచ్చడి అనేది దాంట్లో వేసేయాలి. దీంట్లోకి సన్నగా ఆనియన్స్ కట్ చేసి కూడా వేసుకోవచ్చండి. ఆనియన్స్ వేస్తే ఏంటంటే పచ్చడి నిల్వ ఉండదు. ఇది వారం రోజులు ఉండిద్దండి పచ్చడి, ఎక్కడికి పోదు. ఎందుకంటే అన్నీ బాగా మగ్గబెట్టి వేసాము, అందుకని ఎక్కడికి పోదు. అదే ఆనియన్స్ వేస్తే ఏంటంటే 3-4 డేస్ వరకే ఉంటుంది. ఆనియన్స్ వేస్తే ఆ ఆనియన్స్కి ఉండదన్నమాట. మా హస్బెండ్కి ఇలా రోటి పచ్చడి ఇలా తాలింపు వేస్తే చాలా ఇష్టం అండి. మనం ఏది చేసినా వాళ్ళ కోసమే కాబట్టి వాళ్ళకి నచ్చినట్టు చేస్తే చాలా బాగా తింటారనమాట. ఎంతో ఇష్టంగా తింటారు. ఇదిగో చూసారా, ఎంతో రుచికరమైన దొండకాయ టమాటో రోటి పచ్చడి రెడీ. ఇప్పుడు దీన్ని తీసి మరీ ఎక్కువసేపు మగ్గకూడదండి. మగ్గితే ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉండదు. తాలింపు అది మొత్తం అలా కలిసేదాకా ఉంచి స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు ఒక చిన్న గిన్నెలో పెట్టుకోవాలి. ఇదిగో చూసారా, ఇలా ఒక బౌల్లో పెట్టేస్తే చాలా రుచికరమైన రోటి పచ్చడి రెడీ. దొండకాయ టమాటో రోటి పచ్చడి రెడీ అండి. దీంట్లోకి పుదీనా వేసుకోవచ్చు, కొత్తిమీర వేసుకోవచ్చు, రోట్లో రుబ్బేటప్పుడు వేసుకోవచ్చు, తాలింపు అయినాక ఇలా గార్నిష్గా చేసుకోవచ్చు. ఆప్షనల్, మీ ఇష్టం. నేనైతే అవి వేయట్లేదు. చూశారు కదా, ఎంతో రుచికరమైన పచ్చడి రెడీ అయింది. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఫస్ట్ టైం నా వీడియోస్ కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మంచి మంచి వీడియోస్తో నేను మళ్ళీ వస్తాను ఫ్రెండ్స్. నా వీడియోస్ చాలా బాగుంటాయని నేను అనుకుంటున్నాను, మీకు కూడా అర్థమవుతుంది అనుకుంటున్నాను. మా పాప వీడియోస్ కానీ, నా వంట వీడియోస్ కానీ ఏమైనా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. రేపు మళ్ళీ ఇంకొక కొత్త డిష్తో మళ్ళీ వస్తాను. బాయ్ ఫ్రెండ్స్.